హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఒక మంచి ట్రావెల్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి. అదే పెదౌటుపల్లిలో ఉన్న బ్రదర్ జోసెఫ్ తంబి గారి చర్చ్కి అయితే మేమైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళే 2 వేలు అయితే ఉంటాయండి. సో జోసెఫ్ తంబి గారి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అక్కడ మనకి క్యాండిల్స్ అలాగే కొబ్బరికాయలు అన్నీ కూడా అమ్ముతారన్నమాట. సో అగరబత్తీలు మనం తీసుకోవాలి అంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో లోపలికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు నాకు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అంటే తప్పకుండా నేను ఈ చర్చ్కి అయితే వస్తాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్ కంటే ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే కొంచెంసేపు రిలాక్స్డ్గా కూర్చోడానికి బాగుంటుంది అనమాట. మేము ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫస్ట్లో నేను మార్నింగ్ వెళ్ళేదాన్ని, తర్వాత మార్నింగ్ జనాలు హడావిడి, అసలు లోపల కొంచెం సేపు కూడా కూర్చోనివ్వరు. ఓకే ఓకే పదండి అయిపోయింది కదా అంటారు. అప్పటి నుంచి ఈవినింగ్ టైం వెళ్ళడం మేము స్టార్ట్ చేసాము. ఈవినింగ్ టైం అయితే కొంచెం సేపు అక్కడ కూర్చోడానికి, సో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి, హ్యాపీనెస్ అంతా ఫుల్ఫిల్ చేసుకోవడానికి టైం దొరుకుతుందనమాట. మేము ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగిస్తాము, ఎప్పుడు వచ్చినా సరే క్యాండిల్స్ వెలిగిస్తాము. బట్ క్యాండిల్స్ అన్నీ సరే ఒకే చోట వెలిగిస్తాం అనమాట. ఎక్కువ వెలుగు వస్తుంది, ఎందుకంటే క్యాండిల్స్ పడిపోకుండా ఉంటాయి. సో మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఈలోగా మీకు ఒక మంచి స్కిన్ కేర్ షేర్ చేస్తున్నా చూడండి. ఒక మంచి బిగినర్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ అలాగే ఫేస్ వాష్ నేను మీతో షేర్ చేస్తున్నానండి. అది ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి. సో ఒక మంచి స్కిన్ కేర్ నేను మీతో షేర్ చేస్తున్నా. నియాసినమైడ్ మన స్కిన్ని చాలా హెల్తీగా ఉంచడానికి అలాగే గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అసలు నియాసినమైడ్తో ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి అన్న వారికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో నేను మీతో ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ షేర్ చేస్తున్నాను. ఈ ఫేస్ వాష్ నియాసినమైడ్ అలాగే చామమైల్ ఎక్స్ట్రాక్ట్స్తో ఉంటుందన్నమాట. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి మంచిగా ఇది చాలా బాగా బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఫేస్ వాష్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇందులో నియాసినమైడ్, చామమైల్, విటమిన్ ఈ ఉన్నాయి. సో ఇవి మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఇంకా బాగా హెల్ప్ చేస్తుందండి. ఫేస్ వాష్ అప్లై చేసుకొని 1 minute మీరు మసాజ్ చేసుకున్న తర్వాత చక్కగా వాష్ చేసుకుంటే మన స్కిన్ చాలా రీఫ్రెష్ అవుతుందండి. సో అలాగే నియాసినమైడ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే చామమైల్ వచ్చేటప్పటికి స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. సో విటమిన్ ఈ వచ్చేటప్పటికి ఫేస్లో ఉన్న రాడికల్స్పై ఫైట్ చేస్తుంది. మన స్కిన్ 24 hours మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి ఈ మాయిశ్చరైజర్ అయితే ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 కూడా మీరు స్టార్ట్ చేయాలి, ఒక మంచి స్కిన్ కేర్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ ఫేస్ వాష్ అలాగే మాయిశ్చరైజర్ అని నేనైతే చెప్తానండి. ఇది అప్లై చేసిన వితిన్ సెకండ్స్లోనే ఈజీగా మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. మీకు లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అన్నీ వెలిగించేసిన తర్వాత హ్యాపీగా కొంచెంసేపు అక్కడ మేము టైం స్పెండ్ చేసాం. క్లైమేట్ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. సో చాలా చల్లగా ఉంది. మేము వర్షం పడుతుందేమో అని భయపడ్డాము. ఆయుష్ని తీసుకెళ్ళాం, మధ్యలో ఆయుష్ని తీసుకెళ్ళాం కాబట్టి చాలా భయం వేస్తూ ఉంటుంది. వర్షం పడిందంటే తడిచిపోతాడు, చిన్న పిల్లోడు కదా, కోల్డ్ చేసిందంటే అస్సలు తగ్గవన్నమాట. సో ఈ రైనీ సీజన్లో పిల్లోడిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటాం మేమిద్దరం. బట్ దేవుని కృప, సో అస్సలు వర్షం పడలేదు. క్లైమేట్ కూడా చాలా చల్లగా చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇక్కడ మేము చర్చ్కి వెళ్ళి చాలా హ్యాపీనెస్ని ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ మా ఇంటికి తెచ్చుకున్నాము. సో మీరు కూడా అవుట్పల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో తంబి గారు మ్యూజియం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. మ్యూజియం వచ్చేటప్పటికి ఎవ్రీ సండే మాత్రమే ఓపెన్ చేస్తారు. మ్యూజియం చూడాలి అనుకున్న వాళ్ళు ఆదివారం వెళ్ళండి, కానీ ప్రేయర్ వచ్చేటప్పటికి సాటర్డే ఉంటుంది. సాటర్డే నైట్ కూడా అక్కడ ఎక్కువ స్టే చేస్తారనమాట. సో పడుకోవడానికి ఇటువరకు షెడ్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు షెడ్ కట్టారు. సో అందులోనే స్టాండ్ పెట్టినాయి. సో ఎవరికి ఇబ్బంది ఉండదు. చాలామంది నిద్రలు చేస్తారనమాట రాత్రుళ్ళు. సో తప్పకుండా ఇటు నుంచి విజయవాడ వెళ్ళే ఏమైనా పని ఉంటే కంపల్సరీ ఈ చర్చ్ని అయితే విజిట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్, బాయ్.